అక్క, దానివల్ల సమస్య పెరుగుతుంది గాని తగ్గదు. ఎదిరించే ధైర్యం ఉంటేనే ఒప్పుకోవాలి, లేదంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. చెప్పడం ఈజీ అక్క, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. అందుకే ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. నిజాయితీగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించొచ్చు. అడ్డదారి తొక్కడానికి ఇంకొక అబద్ధం చెప్తే ఎవరూ క్షమించరు. అక్క ప్లీజ్, బావ చాలా మంచివాడక్క. నువ్వు చెప్పేది నేను వింటూ కూర్చోడానికి టైం లేదు నాకు. అక్క 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 ప్లీజ్ అక్క. అక్క నన్ను కన్విన్స్ చేయాలని చూడు కకిల. ప్లీజ్ అక్క. అక్క ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అక్క, ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. అక్క ప్లీజ్. లక్ష్మి, అఖిల, ఫస్ట్ ఆయన్ని వెళ్ళమని చెప్పు. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? చూడు, ఇంట్లో గొడవలు రోడ్డు మీదకి తీసుకురావడం తప్పు. నిన్ను మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోమని చెప్పు. అక్క అప్పుడే రావద్దని చెప్పాను కదా, ఆయనకి నువ్వు చెప్పలేదా? వెళ్ళి చెప్పు. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క పద వెళ్దాం. ఏమైందే? ఏం లేదు. స్కూటీ నన్ను నడపమంటావా? వద్దులే, పద. అక్క ఏదబద్ధం? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మీరు లక్ష్మి గురించి అనుకున్నదంతా అబద్ధం. హరి లక్ష్మిల మధ్య విభేదాలున్నాయి. నోటికొచ్చినట్టు వాగకు. విషయం ఏంటో నువ్వు సూటిగా చెప్పు. విషయం ఏంటో నాకు సరిగ్గా తెలీదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ మధ్య గొడవలున్నాయి. చూసారా, లక్ష్మి గురించి మాట్లాడితే చాలు ఇది ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తుంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నువ్వు నీ మొగుడుతో గొడవ పడ్డావని అందరూ అలాగే గొడవ పడతారనుకుంటున్నావా? నిన్న నల్లపూసల ఫంక్షన్లో, మొన్న పూజలో కూడా ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళెందుకు గొడవ పడతారు? మనం లక్ష్మిని పొగట్టం చూసి కుళ్ళుకుంటోందండి, అంతే. నేనెందుకు కుళ్ళుకుంటాను? నీ కొడుకు కోడలు నిజంగా సంతోషంగా లేరమ్మా. వాళ్ళ మధ్య ఏదో పెద్ద సమస్య ఉంది, అదేంటో ముందు కనిపెట్టాలి. ఏయ్, వాళ్ళ మధ్య ఎలాంటి సమస్య లేదు. అయినా వాళ్ళు చిలక గోరింకల్లాగా మన ముందు తిరుగుతున్నారు కదా. లేదమ్మా, లక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళిందని హరి రాత్రే చెప్పాడు కదమ్మా. అదే అబద్ధం అంటున్నాను. అయితే హరి ఎందుకు డల్గా ఉన్నాడు? త్రిపుర, వాడికి భార్య మీద ప్రేముంది, అందుకే బాధపడుతున్నాడు. మన లక్ష్మికి వాళ్ళమ్మ మీద ప్రేముంది, అందుకే రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది. కానీ నీకు మాత్రం బుద్ధే లేదు, అందుకే వాళ్ళని అనుమానిస్తున్నావు. అయ్యో, నేను చెప్పేదే నిజమమ్మా, నన్ను నమ్మండి. అమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నారు. నెంబర్ సేవ్ చేసుకోలేదు నువ్వు. ఇదిగో మాట్లాడు. అయ్యో, ఫోన్ ఎందుకు కట్ చేసావమ్మా? లిఫ్ట్ చేసి ఎవరో కనుక్కో. బ్యాంకు నుండి నానా, క్రెడిట్ కార్డు తీసుకోమని ఒకటే ఫోన్ కాల్స్. వద్దని చెప్పాల్సింది. పోనీ నేను చెప్తాను, ఇటివ్వమ్మా. అవన్నీ ఏం అక్కర్లేదు. ముందు నువ్వు పద, టిఫిన్ చేయి.